నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. జనవరి 26న ఢిల్లీలో ఒక ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడానికి రైతులు వాళ్ళు పథకం రచిస్తున్నారనేది మనకు అర్థమవుతోంది. సో మనం ఇదివరకు కూడా ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అది ఎలా జరిగింది, అసలు ఆ దీక్షలు ఎవరు చేశారు, అవి ఎలాంటి కాస్ట్లీ దీక్షలు, ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, ఎవరు బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు, ఏ ఏ పార్టీలు సహకరించాయి, ఎక్కడెక్కడి నుంచి సహకారం అందింది, ఎన్ని ట్రాన్సాక్షన్లు జరిగాయి, ఇలాంటివన్నీ మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. నిజాల్ని బయటపెట్టే ప్రయత్నం అద్భుతంగా చేశాం. ఈరోజు దేశం మొత్తం చూస్తోంది, ఆ నిజాలన్నింటి గురించి మాట్లాడుతోంది. ఇంకా మనం ఆ ఢిల్లీలో జరిగిన రైతు దీక్షలు మర్చిపోకముందే మళ్ళొక్క దీక్ష చేయడానికి రైతులు రెడీ అవుతున్నారు. నిజానికి హర్యానా ప్రభుత్వం కొంత దీన్ని ఆపగలిగినప్పటికీ ఢిల్లీ మాత్రం గట్టి వేదికగా మారబోతోంది జనవరి 26. మరోవైపు అక్కడున్న ప్రస్తుత ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం దీని వెనక ఎలాంటి పథక రచనలు చేస్తోంది, సహకారం అందిస్తోంది అని మనం ఆలోచించడంలో ఎటువంటి తప్పు లేదు. మరోవైపు ఏ పార్టీ ఏ విధంగా చలికి మంట కాచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తోంది, ఇది కూడా మనం తప్పుగా ఏం ఆలోచించట్లేదు. అందులో పాత్రలు ఉండబోతున్నాయి. అండ్ దీంట్లో డీప్ స్టేట్ పథక రచన కూడా ఏమైనా ఉందా? అండ్ ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఢిల్లీ ఎలక్షన్స్ వేదికగా భారతదేశం చర్చించుకోబోతోంది. సో ఈ ఢిల్లీ ఎలక్షన్స్లో పూర్తి ప్రభావవంతమైన పాత్ర పోషించాలని కొన్ని శక్తులు ఏకమై ఈ దీక్షకు పూనుకున్నాయా, ఈ దీక్షకు పూనుకునే వారికి సహకరించాయా అన్న అనుమానం కూడా తప్పేమీ కాదు. ఇవన్నింటి మీద మనం క్లారిటీ తీసుకుందాం. మనతో పాటు ప్రసాద్ పేకేటి గారు ఉన్నారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. వారిని అడిగి అసలు ఈ జనవరి 26 ట్రాక్టర్ ర్యాలీ ఆ మార్చ్ వెనక ఎంత పెద్ద వ్యూహ రచన ఉంది, ఎలా మనం ఆ నిజాలను అర్థం చేసుకోవాలి, ఇది ఎటు దారి తీసే ప్రయత్నం జరుగుతోంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ప్రసాద్ పేకేటి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే రఘునందన్ గారు. యా, సో నేను ఇప్పుడు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు ఈ ట్రాక్టర్ ర్యాలీ అనేది కేవలం ముఖ చిత్రం మాత్రమే, బట్ దాని వెనక ఎంత పెద్ద కుట్ర ఉంది అనే విషయంలో మీరు ఎక్కడి నుంచి మొదలు పెడతారు, ఎలా అర్థమయ్యేలా చెప్తారు? అంటే మధ్యలో మోదీ గారు ఆ ఫామ్ లాస్ తీసుకురావడము, వాళ్ళ అజిటేషన్స్ చేయడం, మళ్ళీ మోదీ గారు కొంచెం వెనుకంజ వేయడం తర్వాత వీళ్ళు మళ్ళీ ఎప్పుడు మొదలు పెట్టారంటే కరెక్ట్ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్ ముందు, అంటే 13th February 2024 మొదలు పెట్టారు. సో అది ఏంటంటే వాళ్ళ హర్యానా గవర్నమెంట్ లో ఖట్టర్ గారి గవర్నమెంట్ ఉండే సమయంలో, దాని తర్వాత వచ్చిన సైని గారి గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా తీసుకున్నారు. వాళ్ళు అసలు ఆ శంభు బార్డర్, ఖనోరీ బార్డర్ పాయింట్ లో, శంభు బార్డర్ దగ్గర చాలా టైట్ కంట్రోల్ చేశారు. అంటే మామూలుగా మనకి పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు, లోక్సభ ఎలక్షన్ అంత టైట్ కంట్రోల్ చేయడం వల్ల కూడా కొన్ని ఓట్లు వాళ్ళకి పోవడం, కొన్ని సీట్లు పోవడం కూడా జరిగిందని అంటున్నారు. కానీ దీని మెయిన్ వెనకాల ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఫార్మర్ లీడర్ ఆయన జగ్జీత్ సింగ్ దలేవాల్ అని ఉన్నారు. ఆయన ఏంటి నిరాహార దీక్షలో ఉన్నారు. 26th November నుంచి నిరాహార దీక్షలో ఉన్నారు. ఇప్పుడు ఆయనది హెల్త్ ఇంకా తగ్గుతోంది అనమాట. అయితే ఇక్కడ వచ్చే అంశం ఏంటంటే వీళ్ళే కాదు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ లో మనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు పంజాబ్ గవర్నమెంట్, ఒకప్పుడు రాజస్థాన్ గవర్నమెంట్ కూడా బ్యాక్గ్రౌండ్ లో చేసింది. అంటే రాజస్థాన్ గవర్నమెంట్ కాంగ్రెస్ హయాంలో ఉండేటప్పుడు, ఇక్కడ ఢిల్లీ గవర్నమెంట్, ఇన్ని కాకుండా ఫండింగ్ వచ్చేసరికి మనకి వివిధ రిపోర్ట్లో చూసింది ఏంటంటే కెనడా నుంచి ఖలిస్తానీ ఎలిమెంట్స్ వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు అని వస్తుంది. అయితే వీళ్ళ ముఖ్య డిమాండ్, అట్లీస్ట్ ఆన్ పేపర్ ఏంటంటే మాకు లీగల్ గ్యారంటీ ఫర్ ఎంఎస్పి ఇవ్వాలి అంటారు. అది చేయగలుగుతారా లేదా, ఎవరు ఇచ్చినా ఇప్పటివరకు చేశారా అనేది ఎవరు చేయలేదు అది. అయితే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మెయిన్ యాక్షన్ ఏంటంటే మొత్తము దేశమంతటా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ దిష్టి బొమ్మ దగ్నం చేయాలి అని ప్రతి గ్రామాల్లో కూడా ఈ 10th of January నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇంకోటి నేషన్ వైడ్ ట్రాక్టర్ మార్చ్ అని ఒకటి 26th January రోజు పెట్టారు. అయితే ఇటువంటి సిమిలర్లీ చేసినప్పుడు మనం చూసాము 2021లో, కరెక్ట్ 4 ఏళ్ల క్రిందట ఏం జరిగింది, అంతా వైలెంట్ గా అయ్యింది. రెడ్ ఫోర్ట్ మీద వాళ్ళు ఏం చేశారు అవన్నీ కూడా చూసాం. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు చేయాల్సిన టైమింగ్ ఏంటి, ఎందుకు అనేది మనం చూసుకుంటే ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అంతా ఫోకస్ అంతా దాని మీద ఉంది.
మనకి అక్కడ చూసుకుంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకత పెరుగుతుందన్న రిపోర్ట్స్ వస్తున్నాయి. అవును. కానీ అక్కడ ఉండే జాట్లు ఎవరైతే ఉన్నారో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకు కూడా ఈ గవర్నమెంట్ మీకు వ్యతిరేకము, ఉమ్, రైతులు అంటే మీరు ఢిల్లీ అంటే ఢిల్లీని ఒక్క ఫుల్లీ మెట్రోపాలిటన్ సిటీ క్యాపిటల్ గా చూడకండి, దాని పక్కన ఉండే విలేజెస్ అవి కూడా ఉన్నాయి కదా. అవునవును. సో ఇంకోటి ఏం చేశారంటే పర్వేష్ వర్మ గారు ఉన్నారు, సాహెబ్ సింగ్ వర్మ, ఢిల్లీ ఫార్మర్ ఢిల్లీ సీఎం, ఉమ్, మరి అబ్బాయిని అరవింద్ కేజ్రీవాల్ గారికి వ్యతిరేకంగా నుంచోబెట్టారు. ఉమ్, అంటే ఆయన ఆయన జాట్ లీడర్, ఫార్మర్ లీడర్ అని మంచి పేరున్న వ్యక్తి. ఉమ్, అయితే ఈయన బీజేపీ క్యాండిడేట్ అయ్యారు కాబట్టి ఎలాగైనా ఓడించాలి అని అవును. ఇటువంటి కొంచెం ఒక జనరేట్ చేస్తున్నారు. ఉమ్, సరే ఇక్కడ నిజంగా మనకు రైతుల ఇష్యూలు ఉన్నాయా అంటే డెఫినెట్లీ ఉన్నాయి, లేవని కాదు. ఉమ్, కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని ఇష్యూలు ఉన్నాయి, ఎలా హ్యాండిల్ చేయొచ్చు, వాటిలో ఏ గవర్నమెంట్లు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఏం చేయొచ్చు ఉమ్, అవి చూసుకోవాలి. కానీ ఇప్పుడు మనకు జరుగుతోంది ఏంటంటే వీళ్ళు అసలు కంట్రోల్ లేకుండా సరే ఫార్మ్ లోన్స్ వేవర్స్ ఇచ్చేస్తామంటారు, కానీ అసలు నిజంగా చేస్తున్నారా లేదా, అవి టెంపరీ రిలీఫే కదా. ఉమ్, యాక్చువల్ చూసుకుంటే మనకి పప్పులు చూసుకుంటే పప్పులు కానీ లేకపోతే ఇటువంటి ఏమైనా మనకి అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అగ్రికల్చర్ చూసుకుంటే ఉమ్, మనకి గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే అవి డబుల్ ఏం అవ్వలేదు. అప్పుడు మనకి 100, 120 రూపాయలు ఉండేవి, ఇప్పుడు బహుశా 150, 160 రూపాయలు అలా ఉంటున్నాయి. బియ్యం అప్పుడు 45, 50 రూపాయలు ఉండేది, 60, 65, 70 రూపాయలు వస్తున్నాయి. ఉమ్, కానీ మనకి ఇన్ఫ్లేషన్లు అవన్నీ చూసుకుంటే ఏమవుతుందంటే ఉమ్, ఆల్మోస్ట్ డబుల్ పైన అయిపోయాయి. ఉమ్, సో ఇక్కడ ఏంటంటే కానీ దీనివల్ల పాపం రైతుకి నష్టపోతున్నాడు. ఉమ్, సో దీనికి మరి గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది అనేది చూసుకోవాలి. సో సొల్యూషన్ గురించి చూసుకోవాలంటే మొదట అసలు ఈ పొలిటికల్ పార్టీలు ఏం చేస్తున్నారు, లోన్ వేవర్స్ అంటారు. వేవర్స్ అనేది టెంపరీ సొల్యూషన్. లాంగ్ టర్మ్ ఏంటి, అసలు వాళ్ళకి ఫార్మర్ కి లేబర్ కాస్ట్ ఎలా తగ్గించాలి, ఉమ్, వాటి మీద ఎవరు దృష్టి పెట్టట్లేదు. సరే ఏదో ఒకటి ప్రొటెస్ట్లు చేసేస్తున్నారు, ఏదో అయిపోతుంది అని లేని అంటే కొంచెం చిన్న ఇష్యూ ఉంది కానీ దాన్ని చాలా పెద్దగా భూతత్వంలో చూపించేసి ఉమ్. ఇంకా అసలు ఈ ప్రభుత్వం వ్యతిరేకత, రైతులకి వ్యతిరేకత అనే ఒక ముద్ర వేద్దామనే ప్రయత్నం బాగా జరుగుతోంది. యా, ఎగ్జాక్ట్లీ ఇంకోటి ప్రసాద్ గారు, అంటే మీరు అన్నట్టుగా సమస్యలు ఉండొచ్చు రైతులకు, దేశవ్యాప్తంగా రైతు దేశం కాబట్టి మనం సమస్యలు ఉంటాయి కామన్గా. కానీ మీరు అన్నట్టు ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నమే ఎక్కువగా కనబడడం, వేరే ఇతర శక్తులు ఇందులో ఎక్కువగా ఉసిగొల్పడం అనేది కూడా మనం చర్చించాల్సిన పరిస్థితే ఉంది కదా సార్, ఎక్కువ శాతం అదే. అంటే ఇప్పుడు మీరు డీప్ స్టేట్ కానివ్వండి, వాళ్ళు చేసేవన్నీ ఎలా ఉంటుందంటే అంటే నేను దీంట్లో డీప్ స్టేట్ కంప్లీట్లీ ఉందంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఇష్యూ అంటే చిన్నగా ఏదైనా ఇష్యూ ఉందంటే దాన్ని మరీ భూతద్దం చూపించేసి ఇంటర్నేషనల్ అటెన్షన్ వచ్చేసేట్టు చేసి అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయిందని చూపించడం. యాక్చువల్ మన బంగ్లాదేశ్ లో కూడా మనం ఈ మధ్య కాలంలో చూసాం, అక్కడ స్టూడెంట్ సమస్య ఉంది వాస్తవం, కానీ దాన్ని చాలా పెద్దగా చూపించి దాన్ని ఒక సాకుగా చూపించి ఇంకా పెద్ద కాన్స్పిరసీ చేయాలనుకుంటున్నారు. కానీ మన భారతదేశానికి ఏంటంటే ఇది డీప్ స్టేట్ కుట్ర అంటే అది కూడా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 2021 లో చూసుకుంటే అప్పుడు మరి ట్రంప్ గారే ఉన్నారు కదా, అయినా కూడా ఇలా అయ్యింది. అంటే అప్పుడు కూడా డీప్ స్టేట్లు ఎవరు ప్రెసిడెంట్, ఏ పార్టీ అమెరికాలో ఉన్నా సరే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సరే ఇప్పుడు ఇంకోటి కెనడాలో కూడా ఖలిస్తాన్ ఎలిమెంట్స్ కంట్రోల్ అవుతాయి, ఎందుకంటే జస్టిన్ ట్రూడో రిజైన్ చేశాడని ఒక ఆశ ఉంది. సో అందు గురించి ఈ కాన్స్పిరసీలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ సమస్యలని అడ్రస్ చేయడం అన్నది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేసరికి ఇంత బాగా ఎక్సలెంట్ గా బూత్ మేనేజ్మెంట్లు చేశాము, లేకపోతే ఇంత చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకుని ఇలా చేశాము అంటున్నారు. సరే మనకి ఇప్పుడు రైతులకి ఏం మంచి చేశాము, ఏం చేస్తున్నాము అని కమ్యూనికేట్ చేయడంలో బీజేపీ ఎక్కడో లోపిస్తోంది. అంటే మనకి పెద్ద పెద్ద సభలు పెట్టడం, మనకి ఇప్పుడు సరే ఎవరైనా గట్టిగా అడిగారు అనుకోండి, సరే ఈ సమస్యలకి బీజేపీ ఏం సొల్యూషన్ ఇచ్చింది ఆర్ ఎన్డీఏ గవర్నమెంట్ ఏం సొల్యూషన్ ఇచ్చిందంటే చెప్పే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ సరిగా లేదు. అది వివిధ మాధ్యమాల్లో చెప్పాలి, ఏదో సోషల్ మీడియాలోనే ఒక ట్రెండ్ చేయడము వాటితో సరిపోదు. చిన్న చిన్న వీళ్ళు ఛాయ్ పే చర్చ ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో ఇటువంటి కూడా చిన్న రైతులతో కూర్చొని చేయడం, అటువంటి ఎన్ని విధాలు చేయాలో అన్ని విధాలు చేయాల్సిందే.
అది ఇంపార్టెంట్ సొల్యూషన్ అయితే ఇక్కడ. ప్రసాద్ గారు ఇక్కడ మరొక విషయం అంటే ఢిల్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేయొచ్చు కేంద్ర ప్రభుత్వం మీద అనే ఒక చిన్న ఇది కూడా కనబడుతోంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది డెఫినెట్లీ ఉంటుందండి. ఇప్పుడు సమాజంలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, యాజ్ ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, దాని అడ్వాంటేజ్ తీసుకోవాలనే చూస్తారు. ఎందుకంటే మనకి మన తప్పులున్నా మన తప్పుల్ని కవర్ చేసుకుంటూ, లేకపోతే వేరే వాళ్ళ తప్పుల మీద డైవర్ట్ చేసి వాళ్ళే తప్పులు చేశారు మేమేం చేయలేదని చెప్పే ప్రయత్నం అందరూ చేస్తున్నారు. సో వాళ్ళ పార్టీలకు అతీతంగా. సో అందు గురించి కానీ మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే అసలు గవర్నమెంట్లు ఉన్నాయి, ఏమేం చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది, అలాగే మనకి ఫార్మర్ యూనియన్స్ ఉన్నాయి, ఫార్మర్లు ఉన్నారు, మనం మామూలు సగటు కామన్ మ్యాన్ ఉన్నాడు. ఏం చేయాలి వీళ్ళు అంటే మనం చూసుకుంటే పాలసీ రిఫార్మ్స్ ఏమైనా ఉంటే అవి కొన్ని తీసుకురావచ్చు. అంటే మన ఫెయిర్ ప్రైసింగ్ లో ఏమైనా చేయగలిగితే చెయ్యాలి. అట్లీస్ట్ ఎక్కడైతే మనకి సబ్సిడీలు అవి ఇస్తున్నారు, పోనీ అవి ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది మనం ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ సరిగా ఈ పర్సెప్షన్ బ్యాటిల్లో వీళ్ళు వెనుకంజ చేశారు. పోనీ ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే వాళ్ళకి మంచి ఇరిగేషన్లు కానివ్వండి, స్టోరేజ్ ఫెసిలిటీస్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్లకు కానివ్వండి, అంటే మనకి పంట సాగుకు వచ్చిన తర్వాత వాళ్ళకి లాస్ అవ్వకుండా ఏం చేయగలుగుతారు. అలాగే R&D చేయడం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఎలా చేయాలి, ఎక్కువ ఈల్డ్ ఎలా రావాలి, మనకి ఆ వెదర్ కండిషన్స్ మీద కాకుండా ఈ వెదర్ ఇట్లా వచ్చేటట్టుంది మీరు ఇలా చేయాలి అని ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడాలు అటువంటి చేస్తున్నా సరే అంత పెద్ద ట్రాక్షన్ రావట్లేదు వాటి గురించి. అలాగే స్టేట్ గవర్నమెంట్లు చూసుకుంటే వాళ్ళు కూడా కొన్ని ఎలా చేశారంటే, సరే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోయినా మా స్టేట్ గవర్నమెంట్ నుంచి మేము కొనే గిట్టుబాటు ధర ఇంత, ఒకవేళ అంతకు మీరు అమ్మలేకపోతే మీకు ఎంతైతే లాస్ వస్తుందో మేము స్టేట్ గవర్నమెంట్ మేము సపోర్ట్ చేస్తాము అనే ఒక ఇది కూడా ఉంది. అలాగే కొంచెం వాళ్ళకి ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది, అక్కడ మాట్లాడే లోకల్ లాంగ్వేజ్లు కూడా వేరే ఉంటుంది కాబట్టి వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టడము, అంటే మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ అంటారు అవి పెట్టడము, అటువంటివి కూడా వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ చేయాలి. సో ప్రసాద్ గారు అంటే మరి ఇక్కడ జగ్జిత్ సింగ్ దాలేవాల్ హంగర్ స్ట్రైక్ కావచ్చు, మీరన్న ఈ రైతు సమస్యలు కావచ్చు, వీటిని అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరు కూడా సరిగ్గా అడ్రస్ చేయలేకపోతున్నారు అనే కంక్లూజన్కి రావచ్చా? మరి ఒకవేళ వస్తే విపరీత శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టడి చేసే ప్రయత్నం అన్న గట్టిగా జరగాలి కదా ఫస్ట్. అంటే విపరీత శక్తులకి వాళ్ళు డెఫినెట్లీ చేస్తున్నారు. అంటే మన దేశ వ్యతిరేకంగా డీప్ స్టేట్ కానివ్వండి, లేకపోతే ఈ NGO పేరుతో చెప్పుకుని ఏవైతే చేస్తున్నారో వాళ్ళకి ఫండింగ్ ఛానల్స్ అవన్నీ వాళ్ళు క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ మామూలు రూట్ ప్రాబ్లం ఏదైతే ఉందో వాటిలో ఒకవేళ అడ్రస్ చేస్తున్నప్పటికీ ఆ కమ్యూనికేషన్ సరిగా వెళ్ళట్లేదు. ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎంత మందికి చేశారు, ఎంత చేశారు, ఈ ఇన్ఫర్మేషన్ సరిగా ఎక్కడ ముందుకు వెళ్ళట్లేదు. అలాగే ఫార్మర్ యూనియన్స్ కూడా, రైతు సంఘాలు వీళ్ళు పార్టీలకి అలైన్ అయిపోకూడదు. కాకుండా నిజంగా రైతుకి ఏది మంచిదో, లేకపోతే కొన్ని చోట్ల కోఆపరేటివ్ మోడల్స్ ఉంటాయి, దాన్ని వాళ్ళు ఇంకా ఫార్మర్ కోఆపరేటివ్ మోడల్స్ తీసుకురావడం, దాంతో కాస్ట్ తగ్గించుకోవడము, అటువంటిది కొంచెం అవేర్నెస్ క్యాంపెయిన్లు అటువంటి చేస్తే మంచిది. సో దాంతో ఏమవుతుందంటే రైతులు కూడా ఏంటంటే ఒకటే పంటను నమ్ముకోకుండా అసలు మిగతా కొంచెం ఎక్కడ లాభసాటిగా ఏవైతే వస్తుందో వైవిధ్యమైన పంటలు వేసుకోవాల్సి వస్తుంది, వాటి మీద వేసుకుంటే బాగుంటుంది. సో ఆ విధంగా మన సగటు మనిషి కూడా ఏం చేయాలంటే వీలైనంత వరకు మధ్యలో దళారీల దగ్గర కాకుండా డైరెక్ట్ ఫార్మర్ల దగ్గర ఏమైనా కొనే అవకాశం ఉంటే వాళ్ళ దగ్గర కొనండి. ఎక్కువ అక్కడ 5 రూపాయలకి 10 రూపాయలకి ఆర్గ్యుమెంట్ చేయకుండా వాళ్ళకు కూడా సపోర్ట్ చేయడం చేస్తే మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడో అప్పుడు ఒక రైతు కుటుంబం నుంచి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన వాళ్ళే కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాము అన్న విషయం తెలుసుకుని వాళ్ళకు కూడా మనం సపోర్ట్ ఎంత చేస్తే అంత మంచిదండి. అండ్ ప్రసాద్ గారు ఫైనల్గా ఒక కంక్లూజన్ ఇవ్వండి. అంటే రైతు ఇప్పుడు రేపు 26వ తేదీన ఈ ట్రాక్టర్ ర్యాలీ ఇవన్నీ జరుగుతాయి. ఓకే, ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది? ఇదివరకు జరిగినవి మనం చాలా కాన్సిక్వెన్సెస్ని భరించాము ఇప్పటివరకు. సో ఇవి కూడా అలాంటి పరిణామాలకే వెళతాయా, లేకపోతే నిజంగా రైతుల సమస్య తీరే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఈసారైనా? ఒకవైపు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే దీంట్లో మోదీ గారి గవర్నమెంట్ గొప్పతనం ఏంటంటే ఒకసారి జరిగిన తప్పులు వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయరండి, ఏ డెసిషన్లు ఉన్నా సరే. సో అందు గురించి ఫస్ట్ మన దేశ భద్రతకు ఎటువంటి లోపము లేకపోతే లోటుపాట్లు అయితే ఎటువంటి దాంట్లో వాళ్ళు చాలా పకడ్బందీగా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి రైతుల సమస్యలు అంటారా, అది వెంటనే తీరదు. అది దాని మీద వాళ్ళు చర్యలు తీసుకుంటారు డెఫినెట్లీ, కానీ అది వెంటనే ఎప్పుడు అనేది టైం బౌండ్ అయితే ఎవరు చెప్పలేదు. అది
సో దానికి ఒకవేళ వీరు తీసుకునే యాక్షన్ లో ఒక రాజకీయంగా వాళ్ళు నష్టపోయినప్పటికీ కూడా దేశ Okay. హితం కోసము పార్టీ నష్టపోయినా పర్వాలేదని ఎన్డీఏ గవర్నమెంట్ అనుకుంటుందని నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అంశంపై మాకు క్లియర్ కట్ అనాలిసిస్ ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో అదండి పరిస్థితి. మొత్తానికి ఇటు జనవరి 26 రైతులు ర్యాలీ చేద్దాం అనుకుంటున్నారు ఢిల్లీలో. అయితే దీని వెనక కొంత పార్టీల కుట్రకోణం ఉంది, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ కుట్రకోణం కూడా ఉంది అనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో కొంత కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే ఈ దీక్షను హైలైట్ చేసే పరిస్థితి కనబడుతోంది, మ్యాగ్నిఫై చేసే పరిస్థితి కనబడుతోందని తెలుస్తోంది. బట్ ఏదేమైనా ఇప్పుడు ప్రసాద్ గారు అన్నట్లు రైతు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం అడ్రస్ చేయాల్సిన సందర్భం కూడా ఉంది, పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మరి దీనిపై ఎంత చిత్తశుద్ధితోటి ప్రభుత్వాలు యాక్ట్ చేస్తాయనేది చూడాలి. రాబోయే రోజుల్లో మరి వీటికి సంబంధించి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మనం వేచి చూద్దాం. మీరు ఖచ్చితంగా దీని మీద కామెంట్ చేయండి, ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.